హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి పిల్లలకైతే నేను మార్నింగ్ నుంచి కానీ పిల్లలకి లంచ్ బాక్సులు అనేది అదేవిధంగా టిఫిన్స్ అలా నేను ఏ విధంగా నా హడావిడి ఏ విధంగా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తాను. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నా రొటీన్ అయితే ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుంది అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే నేను షేర్ చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టడం, అదేవిధంగా టిఫిన్ పెట్టడం, అదేవిధంగా వాళ్ళని రెడీ చేయడం అదే ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా నేను మార్నింగ్ అయితే బయట పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ అదేవిధంగా లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి అనేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక సైడ్ అయితే టిఫిన్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ వచ్చేసి ఇక్కడ నేను వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఒకరు వచ్చేసి ఆలూ ఫ్రై కావాలి అనేసరికి ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఒకరైతే మాకు ఆలూ ఫ్రై వద్దనేసరికి ఇంకా షాప్లో అయితే దోసకాయలు అదేవిధంగా వండిపోయేసరికి ఇంకా దోసకాయ కర్రీ అన్న చేద్దాము అనేసి ఇంకా దోసకాయలు అయితే తీసుకొని వచ్చేసి ఈ విధంగా అయితే నేను దోసకాయలు కూడా ఒక పక్క నేను కర్రీ అయితే ఆలూ ఫ్రై చేస్తూనే ఒక పక్క నేను ఈ విధంగా దోసకాయలను అయితే కట్ చేస్తున్నాను. దోసకాయలను అయితే చేదు చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేదు చూడకుండా దోసకాయలన్నీ కూడా కట్ చేసి మనం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తే కర్రీ మొత్తం కూడా మనకి కొంచెం కానీ ఒక్క కాయ కానీ చేదు వచ్చిందంటే కూర మొత్తం కూడా మనకి పాడైపోతుంది కదా. అందుకోసం అనేసి ఇంకా ముందుగానే ఇక్కడ కట్ చేసేటప్పుడు నేను చేదు అనేది చూస్తున్నాను. మనము టైం అయిపోతుంది తొందరగా అనేసి ఇంక నేను చేదు చూడకుండా అదే విధంగా వేసాను అనుకోండి, కర్రీ మొత్తం పాడైపోతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళ లంచ్ బాక్సులు కట్టిన తర్వాత చేదు వచ్చేసింది అనుకో వాళ్ళు మధ్యాహ్నం ఇంకా లంచ్ అనేది తినకుండా అదే విధంగా వండిపోతారు కదా. అందుకోసం అనేసి ఇంటి దగ్గర అయితే సరే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా అనుకోవచ్చు. ఇంకా స్కూల్లో అయితే మళ్ళీ వాళ్ళకి లంచ్ అనేది అదే విధంగా వండిపోతారు. ఇంకెవరు మళ్ళీ ఆ టైంకి ఎవరు తీసుకెళ్తారు అనేసి ఇంకా నేను ముందుగానే ఒకసారి చూసుకొని మనమైతే చేదు లేకుండా చూసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ నేను ఆలు అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా దాంట్లోకి కొంచెం పసుపును కూడా లాస్ట్కి అయితే ఇంకా పసుపు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లేమ్ అనేది కొంచెం పెద్దగా పెట్టేసుకొని ఆలు అనేది పీసెస్ అయితే ఉడికిందా లేదా అనేసి ఈ విధంగా అయితే చెక్ చేసి ఒకసారి చూస్తున్నాను. ఆలు అయితే ఉడికింది. అందుకోసం అనేసి ఇక్కడ నేను చూస్తున్నారు కదా, దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. ఆలు అయితే బాబు ఒక్కడి కోసం అనేసి ఇంకా నేను ఈ విధంగా అయితే ఒక 3 ఆలూస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను చట్నీ కోసం అనేసి ఇంకా టమాటా పచ్చిమిర్చి అయితే నూనె లేకుండా కొంచెం వాటరు కొంచెం ఉప్పు వేసి చట్నీ కోసం అయితే ఈ విధంగా టమాటాలని పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను దోసకాయ అదేవిధంగా టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఇంకా ఒక బౌల్లోకి అయితే పెట్టేసాను. ఇంకా మనకి స్టవ్ ఖాళీ అయితే దోసకాయ కర్రీ కూడా పొయ్యి మీద వేసేద్దాం అన్నట్టుగా ఇంకా ముందుగానే అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేశాను. ప్రతిరోజు నా హడావిడి అయితే ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ చట్నీ కూడా వేరుశనగ పప్పు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేశాను. ఇక్కడ నేను దోసకాయ కర్రీకి కూడా తాలింపు అయితే వేసేస్తున్నాను. బౌల్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి ఎండుమిర్చి తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇక్కడ నేను కత్తిపీట అవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చెత్త ఏదైనా ఉంటే కూడా మొత్తం కూడా తీసుకొని మొత్తం అయితే ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మనకి స్టవ్ దగ్గర కౌంటర్ దగ్గర మనకి కొంచెం నీట్గా క్లీన్ అయిపోతుంది కదా. ఇంకా మనము కూరగాయలు కట్ చేసేది ఏమి లేదు కదా అన్నట్టుగా మొత్తం అయితే ఇంకా నేను క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత దోసకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా వేసేసుకొని తాలింపు వేసిన తర్వాత ఇంకా నేను కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ కర్రీ చేసేలోపు పిల్లలు కూడా స్నానం చేసి వచ్చేసారు. ఇక్కడ నేను కర్రీ చేసి వాళ్ళకి టిఫిన్ రెడీ చేసేసేలోపు వాళ్ళైతే మొత్తం కూడా పూర్తిగా రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఎక్కడ టవల్ అక్కడ ఎక్కడ దిండ్లు అక్కడ మొత్తం కూడా చిందరవందరగా వేసేసారు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఇంకొక పని కూడా ఉంటుంది కదా, ఇది మొత్తం కూడా సర్దేసుకొని చిమ్మేసుకోవాలి కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళక ముందు అయితే మళ్ళీ ఎక్కడెక్కడ మళ్ళీ అదే విధంగా వేసేస్తూ ఉంటారు. ఇంకా ఒకసారి క్లీన్ చేసుకుంటే మొత్తం కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది కదా అనేసి ఇంకా నేను ఈ విధంగా అయితే
వదిలేసాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుందాంలే అనేసి ఇంకా నైట్ అయితే ఇడ్లీ పిండికైతే పెట్టాను. ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఇంక పక్కన పెట్టేసాను. ఇంక ఇప్పుడు ఇడ్లీ కూడా పాత్రలోకి పెట్టేసుకుందాము అనేసి ఇంకా తీసేసాను. ఇంకా స్టవ్ కూడా ఖాళీగా ఉంది. అంతలోపు తొందరగా మనకి 10 మినిట్స్లో ఇడ్లీ ఉడుకుతుంది కదా! ఇంకా వాళ్ళకి టిఫిన్‌కి అయితే పెట్టేయొచ్చు అనేసి ఇంక నేనైతే ఈ విధంగా ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. నిన్నటి కొంచెం దోస పిండి ఉండేసరికి బాబుకైతే దోస కావాలి అనేసరికి ఇంక దోస అయితే వేసిద్దాం అనేసి ఇంక దోసలైతే వేస్తాను. అదేవిధంగా ఇడ్లీకి కూడా పెట్టేస్తున్నాను. ఎవరికి ఏది కావాలనుకుంటే అది తింటారు కదా అన్నట్టుగా ఇంకా మనకి ఇడ్లీ పిండి ఉంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను 5 ప్లేట్లకే ఇడ్లీ అనేది ఈ విధంగా పెడుతున్నాను. ఇంకా ఈ స్టవ్ మీద పెట్టేసి మనం చట్నీకి అయితే మిక్సీకి వేసేస్తే ఇక్కడ నాకు కిచెన్లో సగం పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పాప రెడీ అయ్యి వచ్చేసి తర్వాత జడ అయితే వేసేసి వాళ్ళకైతే ఇంకా టిఫిన్ అయితే వేసేస్తాను. ఫస్ట్ బాబుకైతే టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంక పాపకైతే జడ వేసి కొంచెం బాబు తెచ్చేసి నిదానంగా తింటాడు కదా అందుకోసం అనేసి ఇంక ఈ విధంగా అయితే ఒక పక్క దోసకాయ కూర, ఒక పక్క అయితే నేను ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసాను. ఇక్కడ దోసకాయ కూర కూడా మనకి ఉడికిపోతుండేసరికి కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి కొంచెం కారము వేసేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము. ఎందుకంటే మనకి దోసకాయ అయితే ఎక్కువసేపు ఏం పట్టదు ఉడకటానికి, కొంచెం ఉడకాలి కదా అందుకోసం అనేసి కారం అయితే వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసామనుకోండి కాసేపు మనకి దోసకాయ కూర అయితే ఉడుకుతుంది. అంతలోకి ఇంకా పాపకి దోసకాయ కర్రీ ఉడికేలోపు పాపకైతే జడ వేద్దాం అనేసి ఇంకా దోసకాయ కూరలో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఇంకా పాపకి జడ వేయడానికి అయితే ఇంకా పక్కకైతే వెళ్తాను. చూశారు కదా! ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఉరుకులు పరుగులతోటి అయితే ప్రతిరోజు నా మార్నింగ్ అయితే ఇదే విధంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇదే విధంగా ఉంటుందా అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా వ్యాన్ వచ్చేసేలోపు వాళ్ళకి టిఫిను, లంచ్ బాక్సెస్ మొత్తం కూడా ప్రిపేర్ చేసి సిద్ధంగా పెట్టేస్తే మనకి కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది కదా! తొందరగా చేసేస్తే వ్యాన్ వచ్చిన తర్వాత కొంచెం పని కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది వ్యాన్ కోసము. పిల్లలు మళ్ళా పిల్లల కోసం వ్యాన్ నిలబడ్డం ఉండకూడదు కదా! అలా అందుకోసం అనేసి ఇంక వ్యాన్ రాకముందే మనం అన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేసామనుకోండి ఇంక వ్యాన్ వచ్చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోతారు. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ముందుగా మనము వ్యాన్ వచ్చేసరికి మొత్తం రెడీ చేసేసామనుకోండి కంప్లీట్ అయిపోతుంది కదా! అందుకోసం ఇక్కడ నేనైతే చూడండి దోసలైతే పిల్లలకి ఈ విధంగా బాబుకి ఒక్కడికొచ్చేసి దోసలైతే ఈ విధంగా వేసేస్తున్నాను. వాడైతే ఎక్కువగా దోసనైతేనే ప్రిపేర్ చేస్తా తినటానికైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇడ్లీ అయితే తక్కువగా తింటూ ఉంటాడు. తింటాడు కానీ కొంచెం తక్కువగానే తింటాడు. ఇంక బాబుకైతే వేసి ఇచ్చేసాను తింటూ ఉన్నాడు. ఇంకా బాబుకైతే అన్నీ కూడా వేసి పక్కన పెట్టేసి ఇంకా నేను పాప కోసం అయితే జడ వేయడానికైతే రావాలి. ఈరోజైతే స్కూల్‌కి వెళ్తాడు వెళ్ళడు అయితే అనుకున్నాను. ఇంకా తనంతట తానే ఇంకా రెడీ అయిపోయాడు. ఏమీ అనకుండా వెళ్ళను అదేమీ లేకుండా ఇంకా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి ఇంక ఈ విధంగా అయితే టిఫిన్ పెట్టేసి తినేస్తున్నాడు. ఇంకా పాప కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది. ఇంకా తనకు కావాల్సినవి అయితే తన్ని కూడా ఇక్కడ హెయిర్ పిన్స్ అయితే తీసుకొని ఇంకా పక్కడైతే పెట్టేసి జడ వేద్దు రమ్మని పిలుస్తూ ఉంది. ఇంకా తమ్ముడికి అయితే దోశ వేసిస్తున్నానమ్మా వస్తున్నాను, వాడికి వేసి ఇచ్చేస్తే వాడు తినేస్తాడు, తర్వాత నీకు జడలు వేస్తానని ఈ విధంగా అయితే చెప్తూ ఉన్నాను పాపతో అయితే. ఇంకా అంతలోకి నువ్వు జడ చిక్కు తీసుకో అనేసరికి ఇంకా అక్కడికైతే వెళ్ళి ఆ విధంగా అయితే కూర్చొని మొబైల్ అయితే చూస్తూ ఉంది. ఇంకా కిచెన్లో అయితే ఆల్మోస్ట్ పనంతా కూడా అయిపోయింది. ఇంకా అయిపోతే ఇంకా పాపకైతే జడ వేద్దామని ఇంకా వచ్చేసాను. ఇంకా జడ వేసిన తర్వాత లంచ్ బాక్సులు కట్టేద్దాంలే అనేసి ఇంకా నేనైతే ముందు జడ అయితే వేస్తున్నాను. జడ వేసాను అనుకోండి తన పాటికి తను ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా బొట్టు పెట్టుకోవడం అలాంటివన్నీ రెడీ అయిపోతుంది. తన బ్యాగులు సర్దుకోవడం అలా చేస్తుంది కదా! అందుకోసం అనేసి ఇంకా ముందు తనకి జడ వేసామనుకోండి తన పని తను చేసుకుంటుంది. ఇంకా తర్వాత నా పని నేను చేసుకోవచ్చు అన్నట్టుగా ముందైతే ఇంకా జడ వేద్దామనేసి ఈ విధంగా అయితే వచ్చేసాను.
ఈరోజు ఇంకా ఫ్రైడే కదా, అందుకోసం అనేసి సివిల్ డ్రెస్ కదా, అందుకోసం ఇంక వీళ్ళైతే ఈ డ్రెస్సులు అయితే ఈ విధంగా వేసుకుంటే ఇంకా నాకు ఇలా జడ వేయమని చెప్తే రోల్ చేయమని, అందుకోసం అనేసి ఇంక ఈ విధంగా అయితే ముందు పార్ట్ అయితే ఈ విధంగా తీసేసుకొని సైడ్కి అయితే పాపిడి తీసుకొని ఈ విధంగా రోల్ చేద్దామా అనేసి ఇంకా నేనైతే సైడ్కి అయితే ఈ విధంగా తీసాను. ఒక లేయర్ లాగా తీసేసుకొని మనము ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్టుగా నేనైతే జడ అయితే రోల్ చేసుకుంటున్నాను. ఈరోజైతే జడ చాలా బాగా వచ్చింది. కాకపోతే మీకు ఇక్కడ డోర్ కర్టన్స్ తీసేసరికి వెలుతురు ఎక్కువ అయ్యేసరికి కొంచెం జడ అయితే ఏ విధంగా వేస్తున్నానైతే మీకు కనబడడం లేదు. కొంచెం కొంచెంగా అయితే క్లారిటీగా కనబడడం లేదు, కానీ కొంచెం కొంచెంగా అయితే కనబడుతూ ఉంది. ఇంకా లాస్ట్కి అయితే చూపిస్తాను జడ ఏ విధంగా వచ్చిందనేసి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి జడ ఏ విధంగా ఉంది అనేసి. ఒక సైడ్ అయితే ఈ విధంగా రోల్ చేసి మొత్తం అటు సైడ్ ఇంకా మొత్తం అయితే అంతా కలిపి ఒక సైడే రోల్ చేసేసాను. అటైతే కొంచెం మనకి లేయర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒకసారి ఒక లేయర్ లాగా మనము రోల్ చేసుకున్నాం అనుకోండి, జడ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కూడా రోల్ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా ఇక్కడ క్లిప్స్ పెట్టేద్దాం అనేసి అక్కడ వరకు అయితే ఈ విధంగా అయితే కోమ్ చేసేసాను. కోమ్ చేసి ఈ విధంగా అయితే టిక్లు ఈ విధంగా పిన్నులు అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇప్పుడు డోర్ కర్టన్ వేసిన తర్వాత మీకు జడ అనేది నీట్గా కనబడుతుంది చూడండి. జడ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. ఇక్కడ నేను ఈ సైడ్ కూడా జడ అయితే వేసేసి ఇంకా టిక్స్ అయితే పెట్టేసి ఈ విధంగా కోమ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇంకా నేనైతే జడ అయితే అల్లుకుంటున్నాను చూడండి. జడ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇంకా వెనక సైడ్ మొత్తం కూడా ఈ విధంగా జడ అయితే అల్లుకుంటున్నాను. ఒక 3 పాయలుగా మనం తీసేసుకొని ఈ విధంగా అయితే టైట్గా అల్లుకున్నాం అనుకోండి, ఇంకా జడ అనేది ఈవినింగ్ వరకు చెదరకుండా ఈ విధంగానే ఉంటుంది. ఇంకా మనం హెడ్ బాత్ చేసిన హెయిర్ కాబట్టి కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం చిందరవందరగా జడ అనేది లెగుస్తూనే ఉంటుంది. ఎవరికైనా సరే చిన్న బేబీ హెయిర్ అనేది ఉంటుంది కదా, ఆ బేబీ హెయిర్ అయితే కంపల్సరీగా బయటకు అయితే వస్తుంది. ఇక్కడ జడ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. జడ వేసేసి కింద రబ్బర్ బ్యాండ్ కూడా ఈ విధంగా అయితే పెట్టేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే జడనైతే పూర్తి చేశాను. ఇంకా ముందుకైతే నేను చూపిస్తాను చూడండి జడ మొత్తం కూడా ఏ విధంగా ఉందనేసి. జడ అయితే ఈ విధంగా అయితే వేసేసాను. ఈరోజు అయితే జడ చాలా బాగా వచ్చింది. మీకైతే ఏ విధంగా అనిపించింది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఇంకా దోసకాయ కర్రీ అయితే కొంచెం ఇప్పుడిప్పుడే అయిపోవచ్చింది. ఇంకా మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటే దోసకాయ కర్రీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా పిల్లలకైతే 2 ప్లేట్లలోకి అన్నం అయితే ఆరబెట్టాను. ఆరబెట్టేసి ఈ విధంగా అయితే అన్నం అయితే మిక్స్ కలిపేసుకొని బాక్సుల్లోకి అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా బాక్సుల్లోకి అయితే పెట్టేశాను. బాబు వచ్చేసి కలుపుకొని తినడానికైతే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అందుకోసమే ఇంకా బాబుకైతే కలిపి పెడతాను. ఇంకా పాపను కూడా కలపకుండా పెడతాను. నువ్వు ఒక బాక్స్లో కర్రీ పెడతానమ్మా కలుపుకొని తినంటే అంత టైం ఉండదు, నేను కలుపుకొని తినలేను అనేసి అంటూ ఉంటునేసరికి పాపకు కూడా అన్నం అయితే బాక్స్లోకి అన్నం అయితే ఈ విధంగానే కలిపి అయితే పెట్టేస్తున్నాను. కొంచెం కర్రీ అయితే వేడివేడిగా ఉంది, అందుకోసం అనేసి ఈ విధంగా కొంచెం ఆరిన తర్వాత ఇంకా బాక్స్లో అనేది ఈ విధంగా అయితే పెట్టేశాను. చూడండి, పిల్లలిద్దరికి కూడా ఈ విధంగా అయితే లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా పాప వచ్చేసి బ్యాగ్లో పెట్టేసుకుంటాను అనేసరికి ఇంకా తనకైతే బాక్స్ ఇచ్చేసాను, స్పూన్ బాక్స్. బాబుకి వచ్చేసి ఈ విధంగా క్యారేజ్ బ్యాగ్లోకి అయితే ఈ విధంగా పెట్టేశాను. ఇంకా స్పూను నాప్కిన్ ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టేస్తే ఇంకా బాబు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాబుకి అయితే చేసి ఇచ్చేసాను బాక్స్ వచ్చేసి. ఇంకా ఇడ్లీ అయితే ఉడికింది కదా, ఇడ్లీ అయితే తీసేసి ఈ విధంగా అయితే హాట్ బాక్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా బాబుకైతే దోశ వేసి ఇచ్చేసాను కదా, తినేసాడు. ఇంకా పాప అయితే ఇడ్లీ తింటుందనేసి ఇంకా ఇడ్లీ అయితే ఈ విధంగా తీసేసి హాట్ బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇంక పాపకైతే టిఫిన్ పెట్టేస్తే వాళ్ళ పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పని ఉంటుంది. కిచెన్ మొత్తం కూడా సర్దేసుకొని ఇంకా బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా, చాలా పని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇడ్లీ అయితే వేడివేడిగా ఎంత సాఫ్ట్గా కనబడుతుందో ఇడ్లీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈరోజు టిఫిన్లోకి అయితే పల్లీ చట్నీ, అదేవిధంగా టమాటా పచ్చిమిర్చి చట్నీ కూడా చేశాను. ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి ఈ విధంగా 2 రకాల చట్నీస్ అయితే నేను
ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్గా చేసుకున్న మనకి చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే చట్నీ చేసేసి ఇంక పిల్లలైతే లంచ్ బాక్స్‌లు తీసుకొని ఇంక స్కూల్‌కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమందరం కూడా టిఫిన్ తిన్న తర్వాత చూడండి కిచెన్ పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో. ఇంక ఇవన్నీ తోమేసరికి నా పని అయితే పూర్తిగా అయితే అయిపోతుంది. ఇంక ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.